నర్సాపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో అనేక అక్రమాలు జరిగాయని, దేవుడి మీద ప్రేమ లేని వ్యక్తిని జగన్ అధ్యక్షుడిగా ఉంచారని, టీటీడీ లడ్డులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, కానీ కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాల దెబ్బతినే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదు అని హెచ్చరించారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసీ ప్రముఖులకు, మరి బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన 10 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు, ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ, ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టడం, ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు మార్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీరిపోయినాయి. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు, సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఒక లడ్డుని స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డూని తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి, నూనె వాటితో కలిపి లడ్డూని తయారు చేస్తున్నారు. మరి నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మరి జంతువుల ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి, ట్రేస్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్ లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం. హిందూ ధర్మానికి ఆ దేవదేవుడికి ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. పట్టణాల్లో కూడా కొన్ని బిర్యానీ పాయింట్లు రన్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో కూడా 4-5 బిర్యానీ పాయింట్లో కూడా మరి స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా, నూనె వాడకుండా మరి జంతువుల నెయ్యిని వాడి బిర్యానీ మంచి రుచిగా తయారు చేస్తుంటే ప్రజలు ఎగబడి తింటున్నారు. మరి వీటి మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఏంటంటే ఎక్కడైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో స్వచ్ఛమైన మరి నూనె వాడుతున్నారు లేదో తెలుసుకోవాలి. మరి చాలా చోట్ల జంతువుల కళేబరం నుంచి వచ్చిన నూనెని వాడి మరి బిర్యానీ పాయింట్ తయారు చేస్తున్నారు. కాబట్టి మరి చాలా మంది ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి ఎక్కడైతే తిరుపతి దేవస్థానంలో తీగలాగితే దొంకంత కదిలినట్టు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో, బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కానీ మరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా దీని మీద దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే జంతువుల నూనె వాడుతున్నారో వాటి మీద మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా దేవదేవునికి అన్యాయం జరగకుండా మనం అందరం కూడా అండగా ఉండాలి. అదేవిధంగా ఎక్కడైతే సిటీల్లో, ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో ఏదైతే బిర్యానీ పాయింట్లు ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేసి వాటిని మూసేసే పరిస్థితి వాళ్ళ తేవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో, బిర్యానీ పాయింట్లు, వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి జాగ్రత్తగా చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.